అయ్యి బాబోయ్ బామ్మగారు, మీరు ఈ మాట అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అలివేలు నాకు కూడా కొంచెం వడ్డించమ్మా. తిన్నావంటే చస్తావురా. అతిథి కోసం చేసిన వంటలు అడిగావంటే చేస్తావని అంటుంది. పద్మావతిలో భయం, అలివేల్లో కాన్ఫిడెన్స్, బామ్మ ఫేస్ లో కన్ఫ్యూజన్, ముగ్గురు ఎక్స్ప్రెషన్ లోనూ తేడా ఉందంటే ఈ ఫుడ్ లో కూడా ఏదో తేడా ఉంది. వంటగది వైపే చూడనోళ్ళు బ్యాంక్ మేనేజర్ గారి కోసం స్పెషల్గా వంటలు చేశారంటే నమ్మ బుద్ధి కావట్లేదు. డౌట్ లేదు, ఇందులో ఏదో కలిపారు. తిను బాబు. అయిపోయాడు. ఏమైంది బాబు? ఎమోషన్ ఏంటనే బాబా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. అయితే మా బామ్మ కుర్రమాట ఏనుగాట ఆడించేది. ఆ వయసులో అలాంటి ఆటలు ఆడింతారండి. ఆ బామ్మ అచ్చం ఈ బామ్మలాగే ఉంటుంది. ఒరేయ్ చిట్టి, విన్నావా? అచ్చం ఈ అచ్చమామలాగానే ఉంటుందంట. విన్నావులేండి. ఇలాగే అందంగా ఉంటుంది. ఒరేయ్ చిట్టి, విన్నావా? విన్నారండి. ఏమన్నా మేనేజర్ గారు, మీ బామ్మగారు ఇప్పుడు ఉన్నారా? లేదు, పోయింది. బామ్మగారు ఉన్నారా? ఆవిడ పోయిందంట. మరి మీ సంగతి ఏంటో? నేను ఎందుకు పోతాన్రా? ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? మీరు బోన్ చేయండి. మా బామ్మ గుర్తొచ్చింది. తనకు ముద్దు పెట్టి తర్వాత తింటాను. ఇప్పుడు మీ బామ్మ లేదు కదా? ఈ బామ్మ ఉంది కదా. నీవు మొదగా తెత్తుకి ఇక్కడికి వచ్చావా? బామ్మగారు, నా చేత్తో ఒక్క ముద్దు తినండి. మీ బామ్మలాగా ఉన్నంత మాత్రాన మీ బామ్మని అయిపోతానా ఏంటి? ప్లీజ్ బామ్మ. వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. వద్దమ్మా. ప్రేమగా అడుగుతున్నాడు కదా, తిను. బాధ్యత నిన్నట్టు ఎక్స్ప్రెషన్ అలా పెట్టింది ఇంటి. బామ్మగారు ఉన్నారా? బామ్మ అలా చూస్తావేంటి? తిను. ఇంకో ముద్ద. మమకారంతో అడుగుతుంటే వద్దంటావేంటి? తిను. ఏంటి? అదేం లేదు నాన్నగారు, కూరలో కొంచెం కారం తక్కువైందట. అయితే తిను. అయ్యో, బామ్మని ఇబ్బంది పెట్టకండి. ఇంకొక ముద్దే కదా, తిను. ఇంకో ముద్ద తింటే అది నా ఆఖరి ముద్ద అవుతుందరా. దా తిను. తినమన్నానా? బామ్మ. బాబు, పెడుతుంటే తింటూనే ఉంటుంది కానీ నువ్వు కూర్చుని తిను. అలాగేనండి. దేవుడా, అప్పుడు నాకు 10 ఏళ్ళు.
ఇంకో ప్లాస్ బ్యాగా అవునండి, చెప్పండి. నాకు 2 మరదళ్ళు ఉండేవాళ్ళు. వాడు వేడి తిప్పాడు. పొలం గట్ల మీద జలపాతాల మీద ఆడుకునేవాళ్ళం. వాళ్ళు అచ్చం అలివేలు పద్మావతి లాగే ఉండేవాళ్ళు. అవునా? ఆ మీకు మాకు దగ్గర పోలికలున్నట్టున్నాయి బాబు. అవును సార్. వాళ్ళు ఏమయ్యారు? చదువుకోవడానికి సిటీ వెళ్ళిపోయారు. మరి మీరు? స్తోమత లేక ఆగిపోయాను. అయ్యో, డబ్బు సంపాదించి సిటీకి వెళ్ళాను. మరి కలిసారా? వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అయ్యయ్యయ్యయ్యయ్య. బామ్మకి ముద్ద పెట్టేటప్పుడు నాకెందుకు పెట్టవు బావా, నాకెందుకు పెట్టవు బావా అని 2 వైపుల నుంచి గోల గోల చేసేవాళ్ళు. గోల్ చేసేవాళ్ళంట విన్నారే. వాళ్ళకి తినిపించేవాడిని. ఇప్పుడు ఏళ్ళకి తినిపించాలి అంతేగా. బామ్మా అభిమానంతో పెడతానంటున్నారమ్మా. మీ ఇద్దరు కూడా తల ముద్ద తినొచ్చు కదా. మావయ్య నువ్వు నోర్మై. వద్దనకండి ప్లీజ్. ఈ ఒక్కసారి బాబు మాటను కాదనకండి అమ్మా. తినండి బాబు, పెట్టమ్మా. తినండి. దా. తినండి పద్మావతి గారు. ఎందుకమ్మా కన్నీరు? అవి కన్నీళ్ళు కాదు సార్, మమ్మ కారం. అవునవును, మామ కారమే. అరే, నా కోసం చేసిన ఐటమ్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఎలా? జానకి, ఇవి వడ్డించు. అలాగేనండి. అమ్మా, మీరు కూడా కూర్చుని తినండి. ఇప్పుడే తిను బాబు. బా, ఏంట్రా ఇవాళ ఈ ముగ్గురు తేడాగా కనబట్లేదా? నువ్వు తిను. తినరా. అయ్యో వాటర్ రావట్లేదు. ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టయిందే. కారు కొంపి పక్కన రివర్స్ కొట్టిందంటే అలవేలు. అదృష్టవంతుడు, చాలా చాలా తెలివిగా తప్పించుకున్నాడు. అమ్మో, వాడు సామాన్యుడు కాదే. వాళ్ళ లెక్కలు మామూలుగా లేవే తల్లే. లెక్కలు బాగా తెలిసినవాడు కాబట్టే బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. వాటితో పెట్టుకోవడం మంచిది కాదేమోనే. చీమ పుట్టలో వేలు పెడితే చీమే ఊరుకోదు. అలాంటిది మనం ఊరుకుంటామా? ఇప్పటి వరకు నేనే ఎవరినైనా డిస్టర్బ్ చేసేదాన్ని. మొదటిసారి నన్ను డిస్టర్బ్ చేసిన వాడిని నేను వదలను. ఇంకేం చేస్తావే? మళ్ళీ ఏం చేస్తావే నా తల్లే? ప్లాన్ బి. ఏం చేస్తావేంటి? ఈసారి కూరలో కారానికి బదులు సున్నం కలుపుతావా, యషం కలుపుతావా? గోయిందా, ఈసారి కూడా కలపడమేనా? కాన్సెప్ట్ మారుస్తాను. ఏం చేస్తావే? కొత్తగా ట్రై చేస్తాను. ఫిక్స్ అయ్యాక చెప్తాను. అప్పటి వరకు ఆత్రం తగ్గించుకుని వెయిట్ చేయండి. ఈసారి మనం చేయబోయే దాడికి వాడు ఒడ్డున పడ్డ చేపల గిల్లగిల్ల కొట్టుకోవాలి. వాడు కాదే గిలగిల కొట్టుకునేది, మనం పంచదార కొట్టుకోవాలి. నీ ప్లానులు తగలయ్యా. అటు మావయ్యకి భయపడాలా, ఇటు వీళ్ళ ప్లాన్లకి భయపడాలా? ఎన్ని పరీక్షలు స్వామి. ఆనాడు లోక కళ్యాణం కోసం నువ్వు పరీక్షలు అనుభవించావు. ఈనాడు మరదలతో కళ్యాణం కోసం నేను అనుభవిస్తున్నాను. ఓ ఎల్వేలు, ముసల్దాన్ని పద్దుని సైన్యంలా తయారు చేసుకుని దాన్ని ఓడించాలని చూస్తున్నావు కదా. నీ ప్లాన్స్ ని ఎలా తిప్పు కొడతానో చూడవే.
ఏంటండి మామగారు కళ్ళు ఎరపకుండా ఎలా చూస్తున్నారా? జానకి రాముడికి అలా చిలకలు చుట్టిస్తుంటే నాకు మా ముసలోడు గుర్తొచ్చాడు. ఎందుకో పాపం. నేను కూడా అలా చిలకలు చుట్టిస్తుంటే చిలకలు కొరకుండా నా వేలు కొరికేవాడ్రా. మరి శిలకలు అంత దరిద్రంగా చుట్టివారు ఏంటండి? నోరు మీద దొంగ సచ్చినోడా. బ్యాంక్ మేనేజర్ గారు అన్నా, బ్యాంక్ మేనేజర్ గారా? అక్కడే ఉండిపోరండి. రండి 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 రండి. రేపే జాయినింగ్ కదా, అవునండి. వెళ్ళి భోంచే బాబు. పర్లేదండి, కాసేపు మీతో స్పెండ్ చేసి వెళ్తాను. అలాగే బాబు, కూర్చో. చేతికి సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచం చాలా దగ్గరైంది, కానీ మనుషులు మాత్రం చాలా దూరం అయిపోయారు సార్. బట్ మీ ఇల్లు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం అదే బాబు. ఆ సాంప్రదాయానికి విలువని గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు మాత్రం మీలాంటి కొద్దిమందే ఉంటారు సార్. రెండు చేతులు కలిసినప్పుడు చప్పట్లు, నలుగురు కలిసినప్పుడు ముచ్చట్లు చాలా అందంగా ఉంటాయి. పోయేటప్పుడు నలుగురు మనుషులు పాడెత్తాలంటే బతికున్నప్పుడు ఆ నలుగురితో కలిసి ఆనందంగా ఉండాలి. కుటుంబంలో ఒక్కళ్ళు మిస్ అయినా కూడా ఆ లోటు తెలిసిపోతుంది కదా బామ్మగారు. నలుగురు కూర్చుని భోజనం చేసేటప్పుడు కానీ, నలుగురు కలిసి ఆటలాడుకునేటప్పుడు కానీ, నలుగురు కలిసి ప్రయాణించేటప్పుడు కానీ, అందులో మనకి బాగా కావాల్సిన వాళ్ళు మిస్ అయితే చాలా వెల్తీగా అనిపిస్తుంది కదండి. మేమంతా ఇలా నవ్వుతూ ఉన్నప్పుడు మా మనిషి మా మధ్య లేకుండా పోయిందనే బాధ మాత్రం ఉంది బాబు. మీరేంటంటే పడుకున్న సింహాన్ని మెల్లగా నిద్ర లేపుతున్నారా? సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలుగా దేవునికి మొక్కుతూనే ఉన్నాం బాబు. మాకు దూరమైన మా మనిషిని మళ్ళీ మా కుటుంబంలో చేర్చు దేవుడా అని. నాన్న కామ్గా ఉన్నారు కదా అని అందరూ రెచ్చిపోతున్నారేంటి? మీరు మాట్లాడుతోంది నాన్నగారికి అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? నువ్వు ఊరుకో. దూరం అయిపోయిన మనిషి పక్కనుంటే ఎంత బాగుంటుంది. అన్నయ్య, బావగారు, ఏమండి? ఊహించుకుంటేనే ఎంతో అందంగా ఉంది కదా సార్. అందంగా ఏంటి బాబు,
పండగలా ఉంటుంది. మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నట్లేదా? 100% అలానే ఉంది. మీరు మాట్లాడింది ఆ పక్కింటి దాని గురించి అని తెలిసినా నాన్న ఎవరిని ఏమనకుండా వెళ్ళిపోయారేంటి? నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. బావకి ఏమైంది ఎలా? అయినా నువ్వేంటి వచ్చిన పని చూసుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? పిచ్చి పని కాదు, చాలా మంచి పని చేశాడు. ఈ విషయంలో నాకు బాగా నచ్చావురా అబ్బాయి. నీ మాటలకి మొదటిసారి ఆయన ఆలోచనలో పడ్డారు. పొగిడింది చాలు, ఇంకా ఆపండి. భోంచేద్దుగాని రా బాబు, రా. ఒక సంఘటన మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిందే తప్ప మీరు కఠిన హృదయాలు కాదు. మీలో ఏదో ఒక మూలన చెల్లెల మీద ఉన్న ప్రేమని బయటికి తీసుకొస్తాను. మా అమ్మని మళ్ళీ ఈ కుటుంబంలో కలుపుతాను మావయ్య. సుభద్ర, సాంబార్ వై. సుభద్ర, సాంబార్ అడిగితే కర్రీ వేసావేంటే? సుభద్ర, 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 నేను సాంబార్ అడిగాను, నువ్వు కర్రీ వేసావేంటే? అన్నీ ఎదురుగానే ఉన్నాయి, వేసుకోవచ్చు కదా. నన్నెందుకు అడుగుతారు? నీ చేత్తో వడ్డించందే మనసుకి ఆనందంగా ఉండదు అనేదానివి, ఇప్పుడు చిరాకు పడుతున్నావేంటి? 14 ఏళ్ల తర్వాత నా బిడ్డ నా ఇంటికొస్తాడు, నా చేత్తో గోరుముద్దలు తింటాడని కలలు కనేదాన్ని. అలాంటిది పొద్దుననగా వచ్చిన బిడ్డని తనివి తీరా కళ్ళారా చూసుకోలేకపోయాను. ఒక్క ముద్ద కూడా తినిపించలేకపోయాను. వాణ్ణి గుండెలకి హత్తుకోలేకపోయానని నేను బాధపడుతుంటే మీరు సాంబార్ వయ్య రసం వయ్య అంటారేంటండి? సరే, నేనేం అడగనులే, నా పాటికి నేను భోంచేస్తాను. నువ్వు కూడా భోంచేయచ్చు కదా. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థం కాలేదా? వాడు రావాలి, నా చేతి ముద్దలు తినిపించాలి, అప్పుడు నేను తినాలి, అంతే. వస్తాడని నమ్మకమేముంది? వాడు ఉదయం రావడానికి ప్రయత్నించే గోడెక్కాడు. మొదటి రోజు వాడు అలా చేసి ఉండకూడదు, ఇప్పుడు నువ్వు ఇలా కోరుకోకూడదు.